అండి ఈరోజు క్యాలీఫ్లవర్తో ఉప్మా చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవరు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం ముక్కలండి. ఇవి సరిపడా ఆయిల్, కారం, పసుపు, సాల్ట్ అండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ అండి ఒకటి బౌల్ పెట్టుకున్నాము. హీట్ అయ్యాక ఆయిల్ వేసాము. వేసిన తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసేద్దాము. అలాగే కరివేపాకు కూడా పెట్టేద్దాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దాము. అలాగే సన్నగా కలిపేటటువంటి ఆయిల్, అలాగే అల్లం ముక్కలు, అలాగే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా మగ్గాక మిగతావి యాడ్ చేయాలి. చూడండి ఇప్పుడు మగ్గాయి. దీంట్లో నేను అయినటువంటి క్యాలీఫ్లవర్ మార్చుతాము. బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. క్యాలీఫ్లవర్ను బాగా నీటిలో సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. క్యాలీఫ్లవర్ను ఉడికించుకొని దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వను వేయించుకుందామండి. ఇప్పుడు బాగా కొద్దిగా వేయించుకున్నామండి. రవ్వను వేయించుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. వేగిపోయింది. ఇప్పుడు పక్క తీసుకున్నాము అండి. ఇప్పుడు నేను దీనికి ఎసురు పెట్టుకుంటున్నాను అండి. నేను చిన్న గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకున్నాను. 2 గ్లాసు వాటర్ వేసానండి. మూత పెట్టేసి కొద్దిసేపు అది బాగా బాయిల్ కావాలండి ఉప్మా ఎసురు. తర్వాత మనం దాంట్లో ఉప్మా రవ్వని యాడ్ చేద్దాము. బాగా ఎసురు మరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న ఉప్మా రవ్వను దీంట్లో యాడ్ చేద్దాము. వేసాము. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎసురు బాయిల్ అయ్యేటప్పుడే వేయాలి. అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా బాగా ఉడకాలండి. దగ్గరగా అయితే టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఉప్మా రెడీ అయిపోతుందండి. సింపుల్గా అండి. టిఫిన్స్లో చాలా, నైట్ డిన్నర్లో కూడా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సునంద వ్లాగ్స్ తెలియజేయండి. అంటే ఇంకా కొద్దిగా బాగా కావాలండి. కొద్దిగా వాటర్ అంతా దీంట్లో పోవాలండి. అప్పుడు మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము ఎంతవరకు వచ్చింది మన క్యాలీఫ్లవర్ ఉప్మా. ఓకే అండి, పర్ఫెక్ట్గా రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఓకే అండి, చూద్దాము. ఓకే అండి, అయిపోయింది. ఇంకొద్ది ఇప్పుడు మనము దీంట్లో
కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టుకుందామండి. కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకొని వితిన్ సెకండ్స్ అంతే చాలు. ఓకే అండి, పర్ఫెక్ట్గా క్యాలీఫ్లవర్ ఉప్మా అయింది. సర్వ్ చేసుకున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సునంద వ్లాగ్స్ 777. ఈ క్యాలీఫ్లవర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ను.